హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ వైజాగ్ అండ్ అలానే ఈసెట్ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి ఉంచాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం వైజాగ్లో ఉన్న జీవీపీ అండ్ అనిట్స్ రిలేటెడ్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం, కంపారిజన్. అండ్ ఆ రెండిట్లో ఏది బెటర్గా ఉంటుంది అనేది నేను నా సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మీకైతే నేను చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తా. ఓకే, లెట్స్ డ్రైవ్ ఇన్ టు ఇట్. కాలేజ్ దోస్తు వాళ్ళు ఏరియా వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా. మీకైతే డిస్క్రిప్షన్లోని అండ్ పిన్డ్ కమెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సో చూసారు ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం అండ్ అలానే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, సో అన్నీ కూడా మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలానే వీటితో పాటుగా ర్యాంక్ వెసెస్ మార్క్స్, మార్క్స్ వెస్ ర్యాంక్ అనాలిసిస్, యూనివర్సిటీ రివ్యూస్ అండ్ ఏపీ ఈసెట్ రిసోర్సెస్ నుంచి కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ అయితే మనం ప్లేస్మెంట్స్ అండ్ న్యాక్ కోసం మాట్లాడుకుందాం. ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి అకార్డింగ్ టు 2024 రీసెంట్గా, అండ్ న్యాక్ ర్యాంకింగ్ ఎలా ఇచ్చారు, కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అండ్ కంపెనీస్ ఏం విజిట్ చేశాయి, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఎంసెట్ కానీ ఈసెట్ కానీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే న్యాక్ ర్యాంకింగ్ వాటి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసు న్యాక్ ర్యాంకింగ్ ఆ డీటెయిల్స్ వచ్చేసినాయి. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే జీవీపీలోని 890 ప్లేస్మెంట్స్ అయితే అయినాయి, స్టిల్ ఇంకా అవుతాయి కూడా, ఎందుకంటే 2024 బ్యాచ్ మీ అందరికీ తెలుసు బయట కొంచెం మార్కెట్ డౌన్లో ఉంది, రెసిషన్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్లో ఎక్కువ విజిట్ చేయకపోయినా ప్రజెంట్ అయితే వస్తున్నాయి చాలా కాలేజెస్కి, కాబట్టి ఇంకా స్టిల్ కౌంటింగ్. 890 జీవీపీ అనేది నాట్ అ ఫైనల్ లిస్ట్, ఎందుకంటే ఇంకా 2024 బ్యాచ్కి ప్లేస్మెంట్స్ అవుతున్నాయి కూడా. అండ్ నెక్స్ట్ న్యాక్ ర్యాంకింగ్ వచ్చేసప్పటికి A+ అండ్ హయ్యెస్ట్ పే వచ్చేసినప్పటికీ 50 lakhs మైక్రోసాఫ్ట్ నుంచి అయితే రావడం జరిగింది. ఓకే, ఇది ప్లేస్మెంట్స్ అండ్ న్యాక్ ర్యాంకింగ్ రిలేటెడ్. ప్లేస్మెంట్స్ అంటే ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేది. అండ్ అన్నిట్స్ విషయానికి వస్తే 708 కాదు, ప్రజెంట్ అప్డేటెడ్లో మనకైతే 850+ అయితే ఉన్నాయి ఆఫర్స్. ఓకే, 708 కాదు, ఇది లేటెస్ట్ బ్యాక్ సైడ్ అయింది ఒక 1 month బ్యాక్, ఇప్పుడైతే 850+ దగ్గరలో ఉన్నాయి ప్లేస్మెంట్స్. అండ్ 850 కూడా ఇంకా కాదు, స్టిల్ కౌంటింగ్. వై? బికాస్ రీసెంట్లీ చాలా కంపెనీస్ వచ్చాయి, ఇవన్నీ అప్డేట్ చేయాలి ఇంకా. ఇదంతా అప్డేట్ చేస్తే అన్నిట్స్లో కూడా అరౌండ్ 1000+ అయితే దాటితే వెరీ సూన్. అది కౌంటింగ్ ఇంకా అవుతుంది, ఎందుకంటే నేను చెప్పిన రీజన్ అయితే ఒకటి ఉన్నది, స్టిల్ ఇంకా ప్లేస్మెంట్స్ అవుతున్నాయి 2024 బ్యాచ్కి. అండ్ లాస్ట్ 6 monthsగా కంపెనీస్ ఎక్కువ విజిట్ చేయలేదు, ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి. న్యాక్ ర్యాంకింగ్ సేమ్ జీవీపీ లాగే ఇది కూడా A+ ఉన్నది. సో రెండు కూడా చాలా న్యాక్ విషయంలో మాత్రం A+లో ఉన్నాయి, మంచిగా ప్లేస్మెంట్స్ కూడా రెండింటికి కూడా బాగానే వస్తున్నాయి. అండ్ హయ్యెస్ట్ పే వచ్చేసినప్పటికీ 26 lakhs అమెజాన్ అని చెప్పాను కదా, అది 13 members వచ్చింది, అమెజాన్ AWS క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ రోల్ కింద. బట్ రీసెంట్గా అనిట్స్లో మనకి హయ్యెస్ట్ పే అనేది 27 lakhs వాల్మార్ట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఒక పర్సన్కి. 27 lakhs ఇస్ ద హయ్యెస్ట్ ప్యాకేజ్, అది కూడా వాల్మార్ట్. ఓకే, సో ఇది ప్లేస్మెంట్స్ న్యాక్ ర్యాంకింగ్, ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారనే విషయాలు, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నేను రెండిట్లో ఏది బెస్ట్, ఫస్ట్ ఏది సెకండ్ ఏదో కూడా చెప్తా. ఓకే, డిప్లొమాటిక్ ఆన్సర్ కాకుండా. కోర్సెస్ ఆఫర్ చూద్దాం. కోర్సెస్ ఆఫర్లో మనకి అనిట్స్లో చూసుకుంటే టోటల్గా ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో డేటా సైన్స్ CSD అంటారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, and electrical and electronics engineering, which is EEE, electronics and communication engineering, which is ECE, information technology, which is IT, mechanical engineering, which is ME. Okay, so those are the total 9 courses which are offering in Anits Engineering Autonomous College. And Gayatri Gani, Anits Gani rendu kuda autonomous colleges, but affiliations చూసుకుంటే అనిట్స్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ రిలేటెడ్ అఫిలియేషన్, అంటే AU అఫిలియేటెడ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ రిలేటెడ్గా. బట్ గాయత్రి వచ్చేసినప్పటికీ JNTU కాకినాడ అఫిలియేటెడ్. బట్ రెండు కూడా అఫిలియేషన్స్ అయితే ఉన్నాయి తప్ప అటానమస్ కాలేజెసే, వాటి కాలేజెస్కి వాటి రూల్స్ ఉంటాయి. ఓకే, అటానమస్ కాలేజెస్ అఫిలియేషన్స్ కూడా చెప్పాను. న్యాక్ ర్యాంకింగ్, ప్లేస్మెంట్స్ అన్నీ అయినాయి. అండ్ ఇప్పుడు కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ గాయత్రి. ఓకే, సో గాయత్రిలో కోర్సెస్ ఏమేమి ఉన్నాయి చూసుకుంటే, those are all the courses which is offering in Gayatri: chemical, civil, computer science and engineering, electronics and communication engineering, electrical and electronics engineering, information technology, mechanical engineering, computer applications. Okay, those are all the courses offering in Gayatri Vidya Parishad. Okay, సో ఇంకా మీకు డీటెయిల్డ్గా గాయత్రిలోని కోర్సెస్ చూస్తే మీకు ఇక్కడ కెమికల్, సివిల్, ఇది ఎవరికి, ఇది ఈసెట్ నుండి వెళ్ళిన వాళ్ళకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే
కెమికల్, సివిల్, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఈసీఈ, ట్రిపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అండ్ మెకానికల్. ఓకే, దోస్ ఆర్ ఆల్ ది కోర్సెస్ ఫర్ ఈసెట్ స్టూడెంట్స్. అదే ఎంసెట్ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే గాయత్రిలో చెప్తున్నాను. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఈసీఈ, ఐటీ, మెకానికల్, ఎంఆర్బి అని స్పెషల్ కోర్స్ ఒకటి ఉంది, అదొకటి, అండ్ ట్రిపుల్ సివిల్ అండ్ కెమికల్. దోస్ ఆర్ ఆల్ ఫర్ ది ఎంసెట్ నుంచి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్కి కోర్సెస్ ఇవి ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గాయత్రి విషయానికి చూసుకుంటే ఇవి ఎంసెట్ 2023, ఎంసెట్ ఆర్ ఎప్సెట్ 2023 రిలేటెడ్గా క్యాస్ట్ వైజ్ బెస్ట్ ర్యాంకింగ్స్ అండ్ క్యాస్ట్ వైజ్ లాస్ట్ ర్యాంకింగ్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకొని యూ కెన్ సీ. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం చెప్తే టైం అయిపోతుంది, వీడియో చూడరు కాబట్టి ఎవరు. అండ్ ఈసెట్ రిలేటెడ్గా అయితే మనకి హియర్ వి గో. ఇది ఈసెట్ రిలేటెడ్గా లాస్ట్ అండ్ బెస్ట్ ర్యాంక్స్ విచ్ వాస్ గివెన్ బై ది గాయత్రి విద్యా పరిషత్. ఓకే, అండ్ అనిట్స్ రిలేటెడ్గా ఈసెట్ కానీ ఎంసెట్ కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పేస్ట్ ఇవ్వలేదు మనకి. బట్ నేనేం చెప్తానంటే జీవీపీ కన్నా కొంచెం తక్కువ ర్యాంక్స్, లైక్ అంటే ఇప్పుడు జీవీపీలో 200 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 200 ర్యాంక్ వస్తే లేదా ఒక 2000 ర్యాంక్ వస్తే తీసుకున్నారు అంటే అదే అనిట్స్లోని 4,000-5,000 ర్యాంక్ వస్తే తీసుకునేటట్టు ఉంటుంది. సో అలా ఉంటుంది, కొంచెం కట్ ఆఫ్ అనేది జీవీపీకి ఎక్కువ అనిట్స్ కన్నా. ఓకే, సో ఇది విషయం ప్రతి బ్రాంచ్ రిలేటెడ్. బట్ ఆ డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వలేదు కాబట్టి, అక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వలేదు కాబట్టి నేనైతే వీడియోలో మెన్షన్ చేయట్లే. అండ్ కంపెనీస్ విజిటెడ్ విషయానికి వస్తే, ఓకే, హియర్ వి సీ గాయత్రి విద్యా పరిషత్లోని ఇవి 2023 ప్లేస్మెంట్స్వి. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ అండ్ విప్రో అయితే విజిట్ చేయలేదు, అండ్ ఇన్ఫోసిస్ కూడా విజిట్ చేయలేదు, అమెజాన్ విజిట్ చేసింది. నెక్స్ట్ డిలైట్ అయితే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అయ్యాయి, ఎఫెక్ట్రానిక్స్, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా చాలా కంపెనీస్. ఓకే, ఇవన్నీ కూడా మనకి టీసీఎస్, ఓకే, ఇవన్నీ కూడా గాయత్రికి అయితే విజిట్ చేసాయి ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా. ఓకే, సో చాలా ప్లేస్మెంట్స్ అయితే అవడం జరిగింది. గాయత్రి విషయానికి వస్తే మాత్రం ఈవెన్ అనిట్స్ కన్నా బెటర్ ప్లేస్మెంట్ అండ్ విత్ బెటర్ ప్యాకేజ్ అయితే గాయత్రిలో ప్లేస్ అవ్వడం జరిగింది అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ వాట్ దే ఆర్ మెన్షన్ ఇన్ దర్ వెబ్సైట్స్. ఓకే, వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం నేను మీకు చెప్తున్నాను పర్సనల్గా. ఓకే, అండ్ అనిట్స్ విషయానికి వస్తే మనకి కంపెనీస్ ఏమేమి విజిట్ చేసాయంటే ఇక్కడ సేమ్ అమెజాన్, ఓకే, 13 మెంబర్స్ ప్లేస్ అయ్యారు 2024లోని ఏడబ్ల్యూఎస్ రోల్కి. అండ్ అలానే టీసీఎస్, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి యాసెంచర్లో 56 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఎఫెక్ట్రానిక్స్, మేధో సర్వో అండ్ చాలా కోర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ వాల్మార్ట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పాను. ఓకే, సో చాలా కంపెనీస్ అయితే వచ్చాయి. సో ఇవి ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే అనిట్స్ అండ్ జీవీపీ రిలేటెడ్గా. ఓకే, హైయెస్ట్ పే 27 lakhs అనిట్స్లో అయితే 50 lakhs మైక్రోసాఫ్ట్ అనేది జీవీపీలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా నా ఒపీనియన్ ప్రకారం అండ్ బయట ఉన్న ట్రెండ్ సెట్టింగ్ ఒపీనియన్ ప్రకారం కూడా చెప్తుంది ఏంటంటే జీవీపీ వైజాగ్లో జీవీపీ ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఆఫ్టర్ ఆంధ్ర యూనివర్సిటీ, అనిట్స్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంటుంది యాజ్ పర్ బయట రివ్యూస్ పరంగా కానీ అండ్ బయట టాక్ పరంగా కానీ నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చాలామందికి అయితే తెలుసు. వైజాగ్ పీపుల్ ఉంటే తెలుస్తుంది, రిమైనింగ్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుండి ఎవరైనా ఉంటే మాత్రం ఇందులో మాత్రం ఇదే కంపారిజన్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్ కేటగిరీస్లో టాప్లో చూసుకుంటే మనకి ఏయూ, జీవీపీ, అనిట్స్ ఈ రేంజెస్లో అయితే మనకి కాలేజ్ లిస్టింగ్ అయితే ఉంటుంది. సో రెండు మంచి కాలేజెస్, జీవీపీ వచ్చినా రాకపోయినా అనిట్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, దట్ వాజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ కాలేజ్ దోస్త్ వల్ల చాట్ బోట్ లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా చూడడం అయితే మర్చిపోకండి, మీ ఫ్రీ టైంలో చూడండి. థ్యాంక్ యూ.